వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. పచ్చి శనగ కూర వండుతున్నా. ఇది కడుక్కోవాలి, మంచిగా కడిగి వండుకోవాలి. ఇంట్లోకి కావాల్సినవి పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డ, జీలకర్ర. తాలుకు పెట్టకుండా వండుతున్నా. ఇట్లా కడిగి పెట్టుకొని ఇవన్నీ ఇంట్లోనే వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డ, జీలకర్ర, ఉప్పేసి మిక్సీ పట్టిన పచ్చిమిరపకాయల కారము ఇంట్లోనే వేయాలి. తగినంత పసుపు, ఇంట్లోనే రెండు పావుల నూనె పోసుకోవాలి. ఇట్లా అంతా మంచిగా కలుపుకోవాలి, కలిసేటట్టుగా. పొయ్యి మీద పెట్టుకోవాలి. తాలింపు పెట్టకుండా పెడుతున్నా. ఉడుకుతుంది, మంచిగా చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఇట్లా ఇంట్లో నీళ్ళు ఊరుతాయి. కొంచెం అంత ఉప్పు వేస్తున్నా. పచ్చి శనగ కూర మంచిగా ఉంటుంది. ఇట్లా ఇప్పుడే వస్తుంది చలికాలంలో. ఇది ఎక్కువ తెచ్చుకొని కూడా ఎండబెట్టుకొని పొడి చేసి పెట్టుకొని కూడా అప్పుడప్పుడు వండుకోవచ్చు. పోషమ్మ పండుగకు, పోషమ్మ కాడికి పోయినప్పుడు, కొత్తలు తిన్నప్పుడు ఇట్లా శనగ కూర వండి దేవునికి నైవేద్యం కూడా పెట్టచ్చు. ఇది ఇట్లా ఉడుకుతుంది. ఇట్లా మంచిగా ఉడికినాక నీరు అంతా ఇంకాలి. ఇంకా కొంచెం అంతా పెసర ఇట్లా నీరు ఉన్నప్పుడు నానబెట్టిన పెసరపప్పు వేయాలి. ఇలా సగం నీరు ఉడికినాక వేస్తే మంచిగా పెసరపప్పు పొడి పొడి ఉంటుంది. శనగ కూర, పెసరపప్పు, ఉల్లిగడ్డలు ఇట్లా అన్నీ అందులో కోసి వేయాలి. తాలింపు పెట్టుకుంటూ వేస్తే మంచిగా ఉంటుంది. అయింది శనగ కూర. ఇట్లా చేసుకోవాలి. పప్పు పచ్చి పచ్చి పోయేటట్టు మంచిగా ఉడికితే దించుకోవాలి. ఇట్లా పొడి పొడి ఉంటుంది. చింతకాయ చారు చేస్తున్నా. చింతకాయలు ఉడకబెట్టి చారు చేయాలి. ఇట్లా ఉడకాలి. చింతకాయ 5 నిమిషాలలో ఉడుకుతుంది. ఇట్లా ఉడికినాక దించాలి. చాలరకు పచ్చిమిరపకాయలు మంచిగా వేయించి దంచి వేయాలి. అందులో చాలా చింతకాయ చాలరా పచ్చిమిరపకాయల కారం వేస్తే మంచిగా ఉంటుంది. ఇట్లా వేయాలి. ఇట్లా వేయినాక దించాలి. ఇక దించుతున్నా. దొడ్డుప్పు వేస్తున్నా. కాల్చిన మిరపకాయలు దొడ్డుప్పు వేసి మంచిగా సన్నగా దంచుకోవాలి. ఇట్లా సన్నగా దంగాలి. ఇట్లా కొన్ని నీళ్ళు పోసుకొని ఇట్లా విసుకాలి మంచిగా చింతకాయ. ఇట్లా విసుకోవాలి మంచిగా. అంత అందుకెళ్ళి పులుపు వస్తుంది. ఇట్లా చేసుకోవాలి. ఇట్లా అంతా వడపోసుకోవాలి. ఇప్పుడు దంచిన మిరము, కొంచెం అంతా దొడ్డుప్పు, ఉల్లిగడ్డలు, అల్లం ఎల్లిగడ్డ ఇట్లా అన్నీ మంచిగా విసుకోవాలి. ఇట్లా కొత్తిమీర అన్నీ మంచిగా విసుకోవాలి. ఇలా మంచిగా విసుకుంటే ఉల్లిగడ్డది, కొత్తిమీరది అంతా మంచిగా ఫ్లేవర్ వస్తుంది, మంచిగా ఉంటుంది. మిరపగింజలు వేస్తున్నా. ఆవాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ, జీలకర్ర, కలియామాకు, ఇక పసుపు. ఇక చారు పోసుకోవాలి. ఇంట్లో చారు పోసి దించాలి. మసాలా పెట్టద్దు. ఇట్లనే దించాలి. ఇక దించి మళ్ళీ బగంలో పోసి పెట్టుకోవాలి. శనగ కూర, పచ్చి శనగ కూర, చింతకాయ చారు బాగుంటుంది. ఇట్లా